సో ఈరోజు వెంకయ్య అంటే నేను ఫస్ట్ ఆఫీస్ చూడటానికి కూడా సార్ నన్నే పంపించాను, చూశాను. సో ఆయన సార్ చెప్పినట్టు ఆయన మాటల మనిషి కాదు, ఆయన కనెక్ట్ అవడానికి కూడా టైం తీసుకున్నాను. ఇక్కడ ఇందాక రావనే మేడం మన పెద్ద ఆఫీస్ తీసుకోవాలి, మన డిజైర్స్ మన కోరికలు ఏవైతే ఉన్నాయో ఎన్ని ఫుల్ఫిల్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. డబ్బులన్నీ వస్తాయండి, బిజినెస్ బ్రహ్మాండం జరిగింది. రియల్ భూమిలో ఎవరైతే అసోసియేట్ అయ్యి ఉన్నారో వాళ్ళందరికీ డబ్బులు వస్తాయి. బట్ నేను చెప్పేది ఏంటంటే చాలా అంటే బాధతో సీరియస్గా చెప్తున్నానండి. అనుమానాలు ఉన్నప్పుడు అది ఏదైనా రియల్ భూమి అనే కాదు, మనం చేసేటువంటి ఉద్యోగం అవ్వచ్చు, మనం చేసేటువంటి వ్యాపారం అవ్వచ్చు, చేసేటువంటి స్నేహం అవ్వచ్చు, కొనసాగించేటువంటి రిలేషన్ అవ్వచ్చు, ఏదైనా కూడా మనకి పూర్తి ట్రస్ట్ లేకుండా ఏది వెళ్ళకూడదు. ఎవరితో కూడా ఫ్రెండ్షిప్ అయినా అవ్వచ్చు, వ్యాపారం అయినా అవ్వచ్చు, ఏదైనా. వన్స్ ఒకసారి ఒక మనిషిని నమ్మాము, స్నేహితులు కానీ ఎప్పుడు కూడా ఒక మనిషి గురించి కానీ ఒక సంస్థ గురించి కానీ ఎక్కడ బ్యాడ్ మాట్లాడదు. మనం నచ్చకపోతే బయటకు వచ్చేసి మనం అనుకున్న దాన్ని చేసుకునేటువంటి ఆలోచన కానీ లేకపోతే ఆ రకంగా మనం పని చేసుకుంటే మనం గ్రో. ఎప్పుడైతే ఇంకో మనిషి గురించి చెడుగా మాట్లాడుతున్నామో లేదంటే ఇంకొక వ్యవహారం గురించి చెడుగా మాట్లాడుతున్నామో మన ఫోకస్ ఏమైందంటే దాని మీద కాదు, ఆటోమేటిక్గా మనం చేయాల్సిన పని చేయకుండా మనం ఎక్కడ ఉంటామో అక్కడ ఉండిపోతాము. అటువంటి సంస్థలు ఏవైతే మనం చెడుగా మాట్లాడుతామో, మన చెడ్డ ఆలోచనలు ఏవైతే ఉన్నామో అవన్నీ గ్రో అవుతూ ఉంటాయి. మనం మాత్రం మన దీన వ్యవస్థలో, దీన అవస్థలో, మనం ఏమీ చేయలేని దుస్థితిలో మనం అలా కొనసాగుతూ ఉంటాం. సో నేను ఎందుకు మాట చెప్తున్నా అంటే ఎవరికైనా కూడా అనుమానాలు ఉన్న కాన్సెప్ట్ మీద కానీ, శ్రీనివాస్ నాయుడు గారి మీద కానీ, లేకపోతే మిమ్మల్ని జాయిన్ చేసిన వాళ్ళ మీద కానీ ఎవరికి అనుమానం ఉన్నా కూడా, ఎందుకంటే ఇది స్టార్టింగ్లోనే ఉన్నాం కాబట్టి వెంటనే క్విట్ అయితే మీ ఆలోచనతో మీరు కొత్త వ్యాపారాలు కానీ ఏదైనా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి ఆలోచన చేయండి తప్పితే దయచేసి అనుమానాలు పెట్టి. ఎందుకంటే ఇక్కడ రోజు మన ఆఫీస్కి ఒక 100 మందికి భోజనం పెడతాం. అంటే ఇక్కడ భోజనం పెట్టే దాంట్లోనే మన ఆలోచన ఏ రకంగా ఉంది, ఎంప్లాయీస్కి కోడ్ ఇచ్చిన దాంట్లో మనం ఎలా ఉన్నాం, తర్వాత ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా, ఏది కూడా మనసులో ఒకటి బయటకు ఒకటి కాకుండా ఏది మాట్లాడినా ఎవరి దగ్గర మాట్లాడినా కూడా ఒకటే మాట ఉంటుంది, ఒకటే ఓపెన్గా ఉంటుంది. సో మనకి ప్రాజెక్టులు రావటం, డబ్బులు రావటం అయితే తథ్యం అండి. మనం చేసేటువంటి కాన్సెప్ట్ ఇప్పుడు శ్రీనివాస్ కానీ, లేకపోతే విజయ్ కుమార్ కానీ, వెంకయ్య కానీ, పూర్ణ మాస్టర్ గారు కానీ, లావణ్య గారు కానీ, సుధీర్ గారు కానీ, కల్బాయన్ కానీ, ఇక్కడ లిస్టల్ శ్రీనివాస్ గారు కానీ, అందరం కూడా ఒక కామన్ ఎజెండాతో ఏంటంటే మనం డబ్బు కోసం కలిసాము. ఆ డబ్బు కూడా లెజిటిమేట్ మనీ, అంటే లీగల్గా వచ్చేటువంటి మనీ కోసం ఒక ప్రాపర్ ప్రాసెస్తో అందరూ. అంటే సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, నేను 50 ఆఫీసులు ఓపెన్ చేశాను, ఆయన ఒప్పుకుంటా ఉంటారు, నేను ఒక్కడే చేయలేకపోయాను, నా ఒక్కడి వల్ల కాదు అనిపించింది, మీ అందరినీ భాగస్వామ్యం చేస్తున్నాను. వచ్చేటువంటి 1 రూపాయి ఏది వచ్చినా కూడా ఆయన దాచుకునే మనిషి కాదు.